హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియోస్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా తెలంగాణలోని చాలా ఫేమస్ అయినటువంటి ప్లేస్ మన మహబూబ్ నగర్ పిల్లలమరి దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా మీరు పిల్లలమరి. ఇక్కడ వచ్చేసి లోపలికి వెళ్ళడానికి టికెట్ ఉంటుంది. పెద్దవాళ్ళకి వచ్చేసి 20 రూపాయలకు, పిల్లలకు వచ్చేసి 10 రూపాయల చొప్పున తీసుకుంటారు. ఇక్కడ మనకి టికెట్ కూడా తీసుకుంటున్నారు. చూస్తున్నాం కదా మనం టికెట్ కూడా ఏ విధంగా తీసుకుంటున్నారో కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ టికెట్ కూడా 40 రూపీస్, ఇద్దరు కాబట్టి 40 రూపీస్ చొప్పున తీసుకున్నారు. లోపల మనం పిల్లలమరి లోపలికి వెళ్ళినట్లయితే పిల్లలమరి పర్యాటక కేంద్రం అనేది ఉంది. చిల్డ్రన్స్ పార్క్ లోపలికి అయితే వెళ్తున్నాము. పిల్లలమరి చూడడానికి వచ్చినప్పుడు మనకి పార్క్ అయినటువంటిది ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉండేదే పార్క్. తర్వాత వచ్చేసి మనకి 700 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చెట్టు ఉంది. ఆ చెట్టు వేర్లతో, ఒక్కొక్క వేర్లతో 3 ఎకరాలు విజృంభించింది. ఆ చెట్టును కూడా మనం చూద్దాం. ఇప్పుడు చూడండి పిల్లలు కూడా ఏ విధంగా ఎంత ఉత్సాహంగా వీకెండ్ ఉన్నప్పుడు, సెలవులు ఉన్నప్పుడు ఎంత మంచిగా మనకు ఇక్కడ కనిపిస్తున్నారు. మీకు కూడా పిల్లలు ఉండి వీకెండ్స్ ఉంటే తప్పకుండా ఇక్కడికి రండి పిల్లలమరికి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ తాగునీరు కూడా మనకు కనిపిస్తుంది. చూడండి తాగునీరు ఉంది. కానీ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం తాగడానికి వాటర్ బాటిల్ తీసుకుపోవడం చాలా మంచిది. ఇప్పుడు మనం చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలా ప్రసిద్ధి చెందినటువంటి చెట్టు అండి ఇది. ఇక్కడ ఇంకోటి ఏంది అంటే మన మహబూబ్ నగర్ జిల్లాలో పిల్లలమరి మినీ జూ పార్క్ ఉంది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు నేను దాని గురించి చూపిస్తాను. ఇక్కడ డిస్ట్రిక్ట్ మ్యూజియం కూడా ఉంది. అది కూడా చూస్తున్నారు చూడండి. డిస్ట్రిక్ట్ మ్యూజియం అని అంటారు దీన్ని. అది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడైతే వచ్చేసాం చూడండి పిల్లలమరి బనియన్ ట్రీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది కూడా చూస్తున్నారు. ఇక్కడ కూడా లోపలికి వెళ్ళడానికి కూడా మనకి టికెట్ అయితే ఉంది. పెద్దవాళ్ళకి వచ్చేసి 10 రూపాయలు, అదే విధంగా చిన్న వాళ్ళకి వచ్చేసి 5 రూపాయల చొప్పున ఇక్కడ తీసుకుంటారు. ఇక్కడ ఆల్రెడీ టికెట్ తీసుకుంటున్నాడు. లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి చాలా వేర్లతో కూడినటువంటి చెట్టు అండి ఇది. చాలా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో కూడా ఈ చెట్టు అనేటువంటిది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో కూడా అది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను. లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి ఏ విధంగా ఉంది. కొమ్మలు కూడా అక్కడ ఫస్ట్ మనం చూసినట్లయితే ఇంతకు ముందు 5 సంవత్సరాల బ్యాక్ ఇక్కడ ఈ యొక్క చెట్టు అనేటువంటిది మనకి ఎండిపోయిండే. కానీ చాలా అధికారులు ఇక్కడ ఎంతో బతికేయాలన్నట్టుగా చాలా ప్రయత్నాలు చేశారు. ఈ రోజు ఎంత గ్రోతింగ్ అనిపిస్తుంది అంటే అంత గ్రోతింగ్ అండ్ గ్రీనరీగా మనకు కనిపిస్తూ ఉంది. అది కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ చెట్టు కూడా సపోర్టింగ్ కూడా ఏ విధంగా ఉందో కూడా అది కూడా మనకు కనిపిస్తుంది. అది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి ఎన్ని వేర్లు ఏ విధంగా వెళ్తున్నాయి, ఎక్కడ పోయినాయి, ఎంతెంత లావుగా ఉంది చెట్టు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇదే చూడండి ఫస్ట్ చెట్టు స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి. చూడండి ఎంత ఎంత ఇదిగా ఉంది, ఎంత వేర్లతో కూడుకున్నట్టుగా మనకు కనిపిస్తుందో కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. చూడండి ఎన్ని వేర్లు కలిగి ఉంది, ఎన్ని వేర్లతో మనకి ముందుకెళ్తుంది అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే వాటిని స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మాత్రం చూడరు. కానీ ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. మీరు కూడా ఎప్పుడైనా పిల్లలమరి వెళ్ళినప్పుడు చూడండి. దాని పక్కనే చూడండి ఎన్ని వేర్లు ఉన్నాయి. వేరు మొత్తం 3 ఎకరాలు విజృంభించింది ఈ యొక్క చెట్టు అనేటువంటిది. పిల్లలమరి చెట్టు ఇలాంటిది మన దేశంలోనే ఎక్కడ లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా పెద్ద చెట్టు. అమెరికా నుంచి కూడా చాలా మంది ఈ యొక్క చెట్టుని చూడడానికి టీవీలలో కూడా వచ్చింది ఆ కాలంలో. ఇది చూడండి ఎంత మంచి టాప్ ఉంటే ఇలా వస్తుందో ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి మీరు కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటే కనుక తప్పకుండా ఇలాంటి చెట్టు దగ్గరికి అయితే రండి. ఇంకొక దగ్గరికి అయితే నేను చూపిస్తున్నా చూడండి. కొమ్మలు మొత్తం 3 ఎకరాలు ఉంది కాబట్టి ఇక్కడ పార్ట్లుగా విడదీసి చాలా మంచిగా గ్రోతింగ్ చేయడం జరిగింది. చాలా మంచిగా ఈ యొక్క చెట్టును డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి బుద్ధుడు కూడా ఉన్నాడు. బుద్ధుడు కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం చూడండి. ఈ చెట్టులో మనకి ఒక ప్రత్యేకత చాలా. ఎందుకంటే 700 సంవత్సరాల క్రితం అంటే చూడండి, ఆలోచించండి. 700 ఇప్పుడు 800 సంవత్సరాలు కూడా మనకు దాటుతుందంటే ఇలాంటి చెట్టు మనకి ఎక్కడ అనేటువంటిది లేదు. మన మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉంది. ఇది పాతది కాబట్టి మీరంతా చూడండి ఎట్లా ఉంది. ఆ కొమ్మలు చూడండి ఎలా ఉంది. అంచులుగా ఏ విధంగా మనకు చెట్టు కనిపిస్తుందో కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడ కొమ్మలు చూడండి ఎలా ఉన్నాయి. చిన్న పక్కల కూడా ఎలా వెళ్తున్నాయి. ఆ యొక్క ఆకులు కూడా చూడండి ఏ విధంగా మనకు కనిపిస్తున్నాయి గ్రీనరీగా. ఇక్కడ సపోర్ట్ కూడా ఏ విధంగా ఉందో కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. సపోర్టెడ్ గా కూడా ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది. అది కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా మంది ప్రజలు కూడా ఇక్కడ కూర్చోవడానికి కూడా ఇక్కడ పార్క్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఆ పార్క్ ని కూడా కూర్చుంటున్నారు వచ్చి. అదే విధంగా ఇక్కడ
చూడడానికి కూడా చాలా మంది రావడం జరుగుతుంది. చూడండి మీరు ఇక్కడ ఎంత మంది ప్రజలు వస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులతో, పిల్లలతో ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా వీకెండ్‌లో ఎక్కడ వెళ్ళకుండా పిల్లల మరికైతే తప్పకుండా రండి. ఎందుకంటే ఇలాంటి చూడడానికి ఇంతకుముందు అవకాశం అయితే లేదు. 5 ఇయర్స్ బ్యాక్ ఇలా చెట్టు లోపలికి కూడా అనుమతి ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మంచిగా ఒక పార్క్ రూపంలో ఏర్పాటు చేసి చాలా మందికి చూపియాలన్నట్టుగా గ్రోతింగ్ చేసి ఈరోజు చాలా మందికి చూపిస్తున్నారు. టికెట్ పెట్టి కూడా చాలా మందికి ఈరోజు ఈ యొక్క చెట్టు ప్రాముఖ్యతను, చెట్టు ఏ విధంగా ఉంది, చెట్టు ఇంత మంచిగా ఉన్నదాన్ని ఇక్కడ ఇంకోటి మైండ్ సెట్ కూడా ఫ్రీగా ఉండడానికి మెడిటేషన్ షెడ్ కూడా అక్కడ మనం చూసాం ఇప్పుడు. సో కాబట్టి చాలా 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 ఇంప్రూవ్మెంట్ అవుతుంది, చాలా గ్రోతింగ్ అవుతుంది. ఇక్కడ కూడా మన పిల్లల మరి ట్రీ దగ్గర మనకి చిల్డ్రన్ పార్క్ కూడా ఉంది. ఆల్రెడీ అది కూడా మనకి ఇక్కడ ఉయ్యాలలు ఊగుతున్నారు చిన్నారులు, అది కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. సో కాబట్టి మీరు కూడా చూస్తున్నారు ప్రతి ఒక్కటి చాలా డెవలప్మెంట్ గా చేశారు ఇప్పుడు. సో మీరు కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటే తప్పకుండా పిల్లల మరికైతే రండి. ఎందుకంటే ఇలాంటి ఫేమస్ ప్లేస్ ని, ప్రదేశాన్ని మనము వదిలిపెట్టుకోకూడదు. ఇక్కడ ఇంకొకటి కూడా చూస్తున్నాం చూడండి, చెట్టు కూడా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో మనకు. చాలా చాలా ఇది కూడా ఏ విధంగా మనకి వేర్లతో సహా, చెట్లతో సహా, ఏ విధంగా ఆకులు కూడా ఏ విధంగా వెళ్ళిందో కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక చెట్టు అయితే ఇక్కడ కొట్టేయడం జరిగింది, ఎందుకంటే అది ఆల్రెడీ ఎండిపోయి ఉంటది కాబట్టి, అది గ్రోత్ కాలేదు కాబట్టి తీసివేయడం జరిగింది. ఇంకోటి కూడా ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ లో మనం చూసుకున్నట్లయితే చెట్టు కూడా గ్రోతింగ్ కూడా ఏ విధంగా మనకు పెరుగుతుందో కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇంకోటి కూడా చూడండి, ఇక్కడ సపోర్ట్ కూడా ఏ విధంగా పెట్టారనేటువంటిది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ సపోర్టింగ్స్ కూడా ఎక్కువగా పెట్టారు, అది కూడా మనకు కనిపిస్తుంది. చెట్టు కూడా చూడండి ఏ విధంగా మొద్దుల్లాగా పడి ఉంది కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ముందర, అది కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ముందర కూడా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంది. ఇక్కడ కూర్చోవడానికి కూడా పార్క్ లో కుర్చీలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. చాలా బాగా ఒక పార్క్ లాగా కూర్చొని ప్రశాంతంగా ఉండడానికి కూడా ఏర్పాటు చేశారు. చూడండి మొద్దుల్లాగా ఏ విధంగా అది పాక్కుంటూ వెళ్ళిందో అది కూడా మనం అక్కడ చూస్తున్నాం. చెట్టుని ఏ విధంగా ఆ యొక్క ఆకులు పైకి కొమ్మలు కూడా ఏ విధంగా ఉన్నాయి, చిన్న చిన్న కొమ్మలు, అక్కడ సపోర్టివ్ కూడా ఏ విధంగా పెట్టారో కూడా ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అంటే చూడండి ఎంత బాగా ఉంది మనకు, ఎంత బాగా ఇది అభివృద్ధి చెందింది అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం. పార్క్ కూడా ఏ విధంగా అభివృద్ధి చెందిందో కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ ఫోటోలు, సెల్ఫీలు కూడా ఏ విధంగా మనకి తీసుకుంటున్నారు ప్రజలు, ఎంత ప్రశాంతంగా కూర్చున్నారో కూడా కనిపిస్తుంది అక్కడ మనకు. చూడండి ఎంత మంచిగా ఉంది, ఎంత మంచిగా డెవలప్ చేశారు. ఇక్కడ ఎంత ప్రశాంతంగా కూర్చున్నారు, ఎంత ప్రశాంతంగా తెచ్చుకున్నవి తింటున్నారు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. చూడండి చెట్టు మనకి ఎంత విజృంభిస్తుంది, ఎంత ప్రశాంతతను ఇస్తుంది. ఇక్కడ కూర్చోవడానికి కూడా ఇంత మంచి స్థలాన్ని అనేటువంటిది ఏర్పాటు చేశారంటే మీరు కూడా తప్పకుండా మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. వీకెండ్ అనేటువంటిది జీవితంలో ఒకసారి తప్పకుండా అన్ని ప్లేసెస్ వెళ్ళి రావాలి, మళ్ళీ జీవితం అనేటువంటిది రాదు. సో కాబట్టి ఈ వీడియో నేను మీ అందరికీ తెలుస్తుంది, చెట్టు విలువ కూడా తెలియాలి. గ్రోతింగ్ బాగుంది ఇక్కడ. 2026లో ఎంత డెవలప్మెంట్ అయింది, ఎంత గ్రీనరీగా మనకు కనిపిస్తుంది అనేటువంటిది నేను ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా చూపించాను. మీరు కూడా వెళ్ళండి, మీరు కూడా వెళ్ళి ఒకవేళ మీరు ఆల్రెడీ పిల్లల మరికి వెళ్ళినట్లయితే మీరు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. కామెంట్ రూపంలో ఆల్రెడీ నేను విజిట్ చేశానని చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.